ఎవరికీ సాధ్యం కాని విన్యాసాలను కొందరు అవలీలగా చేయడం చూస్తూ ఉంటాం. బైక్లను భుజాలపై మోసుకెళ్లేవారు కొందరైతే మరికొందరు వాటిని ఏకంగా బస్సుపైకి లోడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంకొందరు వెంట్రుకలతో కార్లు, లారీలను లాగడం కూడా చూస్తూ ఉంటాం. ఇలాంటి విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చెక్కలు కొడుతోంది. బలమైన ఈదురు గాలులకు రోడ్డుపై ఉన్న ట్రక్ సడన్ గా కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. గమనించిన డ్రైవర్ చివరకు ఏం చేశాడో మీరే చూడండి. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఇటీవల ఆ దేశంలో బెబింకా తుఫాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. గత 75 ఏళ్లలో కనీవిని ఎరుగని తుఫాన్ షాంఘైని ముంచెత్తింది. దీని ప్రభావంతో లక్షలాది మంది తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. తుఫాన్కు తోడు బలమైన ఈదురుగాలులకు చెట్లు విరిగి పడుతూ ఉన్నాయి. రోడ్డుపై వాహనాలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను షాక్ కి గురి చేస్తోంది. తుఫాన్, భారీ ఈదురు గాలులకు రోడ్డుపై ఉన్న భారీ ట్రక్ కింద పడిపోయే పరిస్థితి వచ్చింది. అయితే గమనించిన డ్రైవర్ ఏ మాత్రం భయపడకుండా కిందకు దిగి ట్రక్ గాల్లోకి లేచినప్పుడల్లా బలంగా పట్టుకుని కిందకు లాగేశాడు. ఇలా ట్రక్ గాల్లోకి లేచినప్పుడల్లా కిందకు లాగుతూ ఎంతో శ్రమించాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ఇతడి ధైర్య సాహసాలకు సెల్యూట్ అంటూ కొందరు, ఇలాంటి సమయాల్లో ఇళ్ల నుంచి బయటికి రావద్దు అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.